వెల్కమ్ బ్యాక్ టు ఇదండి సంగతి. 2024 లోక్సభ ఎన్నికలను ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి అత్యధిక కాలం ప్రధానిగా రికార్డు సృష్టించాలని మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ ఎన్నికలు కాంగ్రెస్కు చావో రేవో అన్న పరిస్థితి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పిన కాంగ్రెస్ ప్రస్తుతం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ అందరినీ కలుపుకొని ఢిల్లీ పీఠం దక్కించుకునేందుకు యుద్ధమే సాగించింది. ఎన్డీఏ తరపున ప్రధాని మోదీ, ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ సర్వశక్తులొడ్డి పోరాడారు. మునుపెన్నడూ చూడని విద్వేష రాజకీయాల్ని భారతదేశం ఎన్నికల్లో చూసింది. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. ఒకటి కేంద్రంలో 400కు పైగా సీట్లు సాధించి ఘన విజయం సాధించడం, రెండోది కాంగ్రెస్ హఠావో. ఇది కొన్నేళ్లుగా నినాదానికే పరిమితమైంది. ఇప్పటికీ బీజేపీ ప్రధాన జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెసే. మోదీ కాదన్నా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీని చిత్తు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి పీఠం దక్కించుకుంది. అందుకే ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ ను, ఇండియా కూటమిని టార్గెట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ద్వేషించే ముస్లింలను కాంగ్రెస్ వెనకేసుకొస్తోందని దాదాపు ప్రతి సభలోనూ ప్రధాని మోదీ, ఆ పార్టీ సీనియర్ నాయకులు దుమ్మెత్తిపోశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ, రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం చేశారు. రాహుల్ కంటే మోదీ రెట్టింపు సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ 20 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 151 బహిరంగ సభల్లో ప్రసంగిస్తే, రాహుల్ గాంధీ 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 72 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని ఈసారి దక్షిణ భారతంలోనూ దృష్టి పెట్టారు. మోదీ తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 3, కర్ణాటకలో 8, తమిళనాడులో 3, కేరళలో 2 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో కూటమిగా పోటీ చేయడం, 3 సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని బహిరంగ సభల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్తో త్రిముఖ పోటీలో బీజేపీ పోటీ పడుతోంది. రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో 5, కర్ణాటకలో 5, తమిళనాడులో 2, కేరళలో 7, ఆంధ్రప్రదేశ్లో కడపలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీకైనా ఉత్తరప్రదేశ్ కీలకం. 80 సీట్లున్న యూపీలో మెజారిటీ సీట్లు సాధిస్తే ఢిల్లీ పీఠం దక్కినట్లే. కాగా ఇద్దరు ఉత్తరప్రదేశ్లోనే ప్రధాని మోదీ వారణాసి నుంచి, రాహుల్ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రధాని యూపీలో 23, మహారాష్టలో 18, పశ్చిమ బెంగాల్లో 19, బీహార్లో 13 సభల్లో ప్రసంగిస్తే, రాహుల్ గాంధీ యూపీలో 14, మహారాష్టలో 4, బీహార్లో 4 సభల్లో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో 1 సభలోనూ ప్రసంగించకపోవడం విశేషం. ప్రధాని ఈశాన్య రాష్ట్రాల్లో 2, జమ్మూ కాశ్మీర్లో 1 బహిరంగ సభల్లోనూ, 4 ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిపితే, రాహుల్ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతం వైపు వెళ్లకుండా 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క బహిరంగ సభలో కూడా నిరుద్యోగం, ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, వ్యవసాయదారుల సమస్యలు ప్రస్తావించలేదు. ప్రజల రోజువారీ సమస్యలపై పల్లెత్తు మాట అనలేదు. మోదీ ప్రసంగాలన్నీ పూర్తి విద్వేషపూరితంగా సాగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిశయోక్తులు, అభూత కల్పనలు మోదీ ప్రసంగంలో కనిపించాయి. రాజస్థాన్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హిందువుల మంగళసూత్రాలు లాక్కుంటుందన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే దేశ సంపద ముస్లింలకు దోచిపెడుతుందని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ తీవ్రవాదులు, నక్సలైట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. उन्होंने मैनिफेस्टो में तो लिखा है कि आपकी संपत्ति का सर्वे करेंगे. हमारी माताओं बहनों के पास जो स्त्री धन होता है, जो मंगलसूत्र होता है, उसका सर्वे करेंगे. और फिर उनके नेता ने तो भाषण में कहा एक्सरे किया जाएगा, एक्सरे किया जाएगा. मतलब आपके घर में अगर बाजरे के अंदर डिब्बे में भी कुछ रखा है तो वो भी एक्सरे करके खोजा जाएगा. दीवार में कहीं रखा है तो उसको भी एक्सरे करके खोजा जाएगा. पूरा एक्सरे करने वाले की घोषणा की है और उनके नेता ने पब्लिकली कहा है. और फिर
आपकी सारी संपत्ति। తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేను అందరిలా పుట్టలేదు, దైవాంశ సంభూతుడను అని ప్రకటించుకున్నాడు. నన్ను దేవుడు పంపించాడని చెప్పుకున్నాడు. ईश्वर ने मुझसे कुछ काम लेना है, इसलिए मुझे विधा भी दी है, इसलिए मुझे सामर्थ्य भी दिया है, इसलिए मुझे नेक दिली भी दी है और प्रेरणा भी वही दे रहा है, पुरुषार्थ करने का सामर्थ्य भी दे रहा है। और मैं कुछ नहीं हूं, एक इंस्ट्रूमेंट हूं जो ईश्वर ने मेरे रूप में मुझसे लेना तय किया है और इसलिए मैं। మరో ఇంటర్వ్యూలో 1982 అటిన్బరో గాంధీ సినిమా వచ్చే వరకు అసలు మహాత్ముడు ప్రపంచానికి తెలియదని తన తెలివి తక్కువతనాన్ని ప్రకటించుకున్నాడు. 1937 నుంచి 1948 మధ్యకాలంలో 5 సార్లు నోబెల్ బహుమతికి ఆహ్వానాలొచ్చినా ఆయన తిరస్కరించారు. మహాత్ముడి శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా 1969 నుంచి భారత ప్రభుత్వం కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను ముద్రిస్తోంది. 1953లో మహాత్మాగాంధీ 20వ శతాబ్దపు ప్రవక్త పేరుతో అమెరికా ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అంతటి మహాత్మాగాంధీ గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వారికి గాంధీ జాతీయవాదం గురించి తెలియదన్నారు జైరాం రమేష్. भारत के मुझे बताइए, दुनिया में महात्मा गांधी एक बहुत बड़े महान आत्मा थे। क्या इस 75 साल में हमारी जिम्मेवारी नहीं थी क्या कि पूरी दुनिया महात्मा गांधी को जाने? कोई नहीं जानता, माफ करना मुझे। पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई, अच्छा ये क्या कौन है? हमने नहीं किया जी। इस देश का काम था, अगर मार्टिन लूथर किंग को दुनिया जानती है, अगर हमारे साउथ अफ्रीका के नेल्सन मंडेला जी को दुनिया जानती है, గాంధీ जी कम नहीं थी जी। కాగా మోదీ ప్రసంగాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లేదా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు ప్రధాని మోదీ ద్వేషపూరిత అప్రజాస్వామిక ప్రసంగాలు చేసినట్లు మన్మోహన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఎక్కువ మంది పిల్లలున్న వారికి దేశ సంపదను దోచిపెడతారని ఆరోపించడంపై మాజీ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ప్రామిస్ చేశారని, కానీ గడిచిన 10 ఏళ్లలో రైతుల ఆదాయం తగ్గిపోయిందని మన్మోహన్ ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లోపాలు, కోవిడ్లో మిస్ మేనేజ్మెంట్ల వల్ల జీడీపీ వృద్దిపై ప్రభావం పడినట్లు ఆయనన్నారు. మోదీ అధికారంలోకొస్తే ఇది చివరి ఎన్నికలు కావచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రియాంక గాంధీ కూడా తనదైన శైలిలో ప్రసంగించారు. कि मोदी जी के शिष्य जगन्नाथ है। अगर मोदी जगन्नाथ भगवान का शिष्य है, कहना अलग बात है। जगन्नाथ मोदी के शिष्य है, ये अगर कहते शर्मनाक बात है। उनके लोग तो भगवान का नाम कम लेते हैं, మోదీ का नाम ज्यादा लेते हैं। మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కుల ఆవశ్యకతను, నిరుద్యోగం లాంటి అంశాలను చర్చకు పెట్టారు. విద్వేషపు వాడలో మెహబత్ కా దుకాన్ అంటూ ప్రజలకు చేరువయ్యారు. బీజేపీ 400 పార్ నినాదం కేవలం రాజ్యాంగం మార్చేందుకే అని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ये हिंदुस्तान का संविधान है, इसको बीजेपी और आरएसएस खत्म करना चाहते हैं, बदलना चाहते हैं, फेंक देना चाहते हैं। और कांग्रेस पार्टी, इंडिया गठबंधन इस संविधान की रक्षा कर रहा है, इसको बचाने की कोशिश कर रहे हैं। जो भी हिंदुस्तान के आदिवासियों को मिला है। లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 90% నియోజకవర్గాల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజల నిర్ణయం ఎలా ఉందో, ఎవరిని ముంచారో, ఎవరిని గద్దె ఎక్కించారో తేలిపోతుంది. కొద్ది గంటలే సస్పెన్స్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా చేయాలని కాంగ్రెస్ సర్కారు సంకల్పించింది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ తెలంగాణ అవతరణ దినోత్సవ 10 ఏళ్ల పండగ సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర చిహ్నం, రాష్ట్రీయ గేయం మార్చాలని రాష్ట్ర సర్కారు భావించింది. ఎన్నో కసరత్తుల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దీనికి సముఖత వ్యక్తం చేశారు. అయితే ఆకస్మికంగా చిహ్నం మార్పు విషయంలో
ప్రభుత్వం వెనక్కి తగ్గి రాజముద్ర ప్రకటన వాయిదా వేసింది. చివరి క్షణాన సర్కారు వెనక్కి తగ్గటానికి కారణమేమిటి? ఆదిలోనే అంతరాయానికి కారణమేమిటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల వేళ తన మార్కు చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం, టీఎస్ ప్లేస్ లో టీజీ విషయాల్లో రేవంత్ రెడ్డి తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ 10 ఏళ్ల పండుగ సంబరాల్లో ఇవన్నీ అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ భావించింది. తొలిసారి కాంగ్రెస్ సర్కార్ హయాంలో నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలు కావడంతో అన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆర్భాటంగా నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు ఉద్యమకారులందరికీ అధికారికంగా ఆహ్వానం పంపాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఉద్యమకారులు, సోనియా గాంధీ పాల్గొన్న వేదిక సాక్షిగా నూతన రాష్ట్రీయ గీతం, నూతన రాష్ట్ర చిహ్నం ఆవిష్కరించాలని సీఎం భావించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రీయ గీతం, తెలంగాణ రాజముద్ర మార్పు విషయాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, మరికొందరు ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని తెలంగాణ రచయిత అందెశ్రీ రాశారు. అయితే ఈ గేయానికి సంగీతాన్ని కీరవాణి సమకూర్చారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగీత దర్శకులు లేరా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై సీఎం సైతం వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రీయ గీతానికి సంగీత దర్శకుడి ఎంపిక పూర్తిగా గేయ రచయిత అందెశ్రీ నిర్ణయమేనని, ఇందులో తమ జోక్యమేమీ లేదని రేవంత్ తెలియజేశారు. దీంతో కొంత ఊరట లభించినట్లయింది. గేయం చివరి దశకు చేరుకుని విడుదలకు సిద్ధమైంది. గేయం వరకు బాగానే ఉన్నా చిహ్నం మార్పు రచ్చరచ్చ అయింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రాంతీయ చిహ్నాలు తొలగించే కుట్రకు రేవంత్ సర్కార్ తలపడిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా చరిత్రకు ఆనవాలుగా ఉన్న చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు హస్తం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారని ఆగ్రహం చెందారు. రాచరికాన్ని ప్రతిబింబిస్తున్నాయని అర్థం లేని కారణాలు చూపుతూ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. వరంగల్ కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించి వాటి స్థానంలో అమరవీరుల స్తూపం, ధాన్యపు గొలుసులు, సత్యమేవ జయతే, అశోక చక్రం, సర్వమతాల చిహ్నం ఉండేలా మార్పులకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమైంది. అటు వరంగల్, ఇటు హైదరాబాద్ ప్రజల్లో ప్రాంతీయ అభిమానం దెబ్బతీసే ప్రయత్నాలకు రేవంత్ తెరలేపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వరంగల్లో హైదరాబాద్ చార్మినార్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ అంశంపై సచివాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం భావించి సమావేశం నిర్వహించారు. తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా వారికి మేము తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. తాము చేపట్టిన నిరసన ప్రదర్శనల వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి వాయిదా నిర్ణయం తీసుకున్నారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఈ మార్పు చేర్పులకు కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని, ఈ ప్రక్రియకు కనీసం 7 రోజులు పట్టే అవకాశం ఉందని, జూన్ 2 లోపున ఇది సాధ్యం కానందువల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ చిహ్నం మార్పు విషయంలో 200కు పైగా సూచనలు, సలహాలు వచ్చినట్లు సర్కారు తెలియజేస్తోంది. ఈ సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని చిత్రకారుడు రుద్రరాజేశం మరింత సమయం తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన చిహ్నాన్ని రూపొందించాలని పలువురు సూచిస్తున్నారు. ఇదే రూట్లో సర్కార్ వెళ్లాలని ఉన్నట్లు తెలుస్తోంది. దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు నిర్వహించే వేడుకల వేదికగా చిహ్నం ఆవిష్కరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది వాటి దండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.